హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 13.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో మరి ఖచ్చితంగా మెగా డిఎస్ ఎవరైతే రాసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా టెట్ ఎవరైతే రాసిన వారికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా 10th కొత్త సిలబస్లోని సిబిఎస్ఈ ప్యాటర్న్లోని ఎవరైతే రాస్తున్నారో ఆ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 13.2. The following table shows the ages of the patient admitted in a hospital. ఈ టేబుల్ అంట ఒక హాస్పిటల్లోని ఒక సంవత్సరంలోని ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు అనేది మనకు చూపిస్తుందన్నమాట. ఒక సంవత్సరంలో ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ద ఫాలోయింగ్ డేటా. దీనికి మోడ్ ఫైండ్ చేయాలి, నేను ఫైండ్ చేయాలి. ఇది ప్రాక్టీస్ పర్పస్లో మాత్రమే మనకి ఎక్సర్సైజ్ ఇచ్చాడండి, మోడ్ మీన్ అని. మనకి ఎగ్జామ్లో అయితే మోడ్ ఇస్తాడు, లేదంటే మీన్ ఇస్తాడు, అంతేగాని రెండు ఇవ్వడు. సో టైం సరిపోదు కనుక మనకి టైం ఉంది కనుక 1 year టైం ఉంది కనుక మనకి ఎక్సర్సైజ్లోని నెక్స్ట్ ఎక్సర్సైజ్లో అయితే 3 కట్టమంటాడు. కనుక మనకి ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే ఇది. సో ఎగ్జామ్లో అయితే ఒకటే ఇస్తాడు, అయితే మోడ్ ఇస్తాడు, లేదంటే మీన్ ఇస్తాడు. ఓకేనా. ఇప్పుడు ఇదే టేబుల్కి మీను కట్టాలి, మీనింగ్గా కట్టిన తర్వాత ఇంటర్ప్రిట్ ద 2 సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్. సో వచ్చిన రెండింటికి కూడా కంపేర్ చేసి సో దాని యొక్క డిఫరెన్స్ ఏంటని కూడా చెప్పాలన్నమాట. ఓకే, లెట్ us. మోడ్ మనం చేసినప్పుడు మోడ్ ఫార్ములా L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. మీకు ఆల్రెడీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాన్సెప్ట్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకు ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నిద్రలో లేపినా సరే ఎలా చెప్పాలనేది ఈజీగా ఉంటుంది కనుక అది చూడండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన టేబుల్ మనం వాడు ఆరిజినల్గా ఇస్తాడు, మనం వెర్టికల్గా రాయాలి. రాసిన తర్వాత సింపుల్ అండి, ఏం లేదు. ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ కాల్డ్ నెంబర్ 1, F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో నేను నెంబర్ 1. సో నా తర్వాత ఎవరైతే వస్తారో వెంటనే నా తర్వాత వచ్చిన వాళ్ళు నెంబర్ 2 అయిపోతారు. నా ముందున్న వాళ్ళు F0 అంటే 0 అన్నమాట. ఆ విధంగా చూసుకోవాలి. అంటే అది నెంబర్స్తో సంబంధం లేదు. ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైన్ చేయాలి. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైన్ చేసిన తర్వాత సో మన ముందున్న వాళ్ళు F0, మన తర్వాత ఉన్న వాళ్ళు F2, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు ఏదైతే F1 అనుకున్నామో దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్, ఇది క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్లోని లోవర్ లిమిట్ని L అనుకుంటాం. ఎప్పుడైతే ఇది F0 అయిందో, ఇది F1 అయిందో, ఇది F0 అవుతుంది. ఆ నెక్స్ట్ ఇది F2 అవుతుంది. నెక్స్ట్ ఇది కానీ సో ఇది కానీ ఏది తీసుకుని వస్తే వాటి యొక్క డిఫరెన్స్ H అవుతుంది. సో అన్నీ వస్తాయండి. ఇప్పుడు ఫార్ములా వేసేస్తే ఈజీగా వస్తుంది. ఒకసారి వాల్యూస్ రాసుకుంటే H = 10, L = 35, F0 = 21, F1 = 23, F2 = 14. సో ఇప్పుడు ఫార్ములా వేసుకుని చేసేస్తే సమ్ ఈజీ అయిపోతుంది అన్నమాట. మోడ్ M = L + F1 - F0 / 2F1 - F0 - F2 బ్రాకెట్ పెట్టుకోండి ఇంటూ H. సో M = L ఎంత 35 + F1 ఎంత 23 - F0 ఎంత 21 / 2 × 23. F1 అంటే 23 - 21. F2 ఎంత F2 14 - 14 ఇంటూ H అంట 10. సో 15లో 5 తీస్తే 10, 25లో 15 తీస్తే 10, 35లో 25 తీస్తే 10. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. 35, 23లో 21 తీస్తే 2 / 23 2s are 46. 21 14 ఎంత 35 into 10. 35 plus 2 10s are 20 by 46 లో 35 ఇస్తే 11.
46లో 35 తీస్తే ఎంత 11. 20ని 11తో డివైడ్ చేయాలి. 20ని 11తో డివైడ్ చేయాలి. చాలా ఈజీ. 11 1s 11. సో 9 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 90. 11 8s 88. సో 2 ఉంటుంది. 0.0. 11 1s 11. సో అంటే మనకి ఏమొచ్చింది 35 ప్లస్ 1.81. సో దీనికి యాడ్ చేస్తే 36.81. సో therefore mode is equal to 36.81. మోడ్ ఎంత వచ్చింది 36.81. సో సింపుల్ అండి. సో వాడు ఏదైతే టేబుల్ ఇస్తాడో ఆ టేబుల్ మనం రాసుకొని నిలువుగా రాసుకొని అందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ చేసి దాన్ని F అని పేరు పెట్టి దాని క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది లోవర్ లిమిట్ తీసుకుని ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ముందు F0, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తర్వాత F2 తీసుకొని అప్పుడు మనం ఆ హెచ్ తీసుకుని ఈ వాల్యూస్ అన్ని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనికే మీన్ కట్టాలి. క్లాస్ ఇంటర్వెల్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. Fi frequency 6, 11, 21, 23, 14, 5. మీన్ ఆల్రెడీ నేను చేసాం. మీన్ ఏం చేసాం మనం మిడ్ వాల్యూస్ తీసుకోవాలి. క్లాస్ ఇంటర్వల్స్ యొక్క మిడిల్ వాల్యూ తీసుకోవాలి. దాన్ని xi అంటాం. ఏమంటాం xi. 15 ప్లస్ 5 20. 20లో ఆఫ్ ఎంత 10. 25 15 40. 40లో ఆఫ్ ఎంత 20. అంటే 10 10 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 30 అవుతుంది, నెక్స్ట్ 40 అవుతుంది, నెక్స్ట్ 50 అవుతుంది, నెక్స్ట్ 60 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మనం 40 అయినా తీసుకోవచ్చు, 30 అయినా తీసుకోవచ్చు. ఏ అనేది 40 అయినా తీసుకోవచ్చు, 30 అయినా తీసుకోవచ్చు. లేదంటే మీరు ఏ తీసుకున్నా వస్తుంది ఆన్సర్. అయితే జనరల్గా మధ్యలో ఉన్నదాన్ని మనం ఏ అనుకుంటాం. సో ఇక్కడ మీరు 30 తీసుకుంటే ఆన్సర్ ప్లస్లో వస్తుంది, 40 తీసుకుంటే ఆన్సర్ మైనస్లో వస్తుంది. సో కనుక 40 తీసుకుందాం. ఏ ఇప్పుడు ఏంటి ui ఏ తీసుకున్నా పర్లేదండి. ui. సో ఇప్పుడు ఇది 0 అవుతుంది, ఇది -1, ఇది -2, ఇది -3, ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు fi ui. సో ఈ రెండు చేయాలి. 6 -3s -18, 11 -2s -22, 21 1s -21, 0 and anything 0, 14 1s 14, 5 2s 10, 5 2s 10. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు కూడా ఇలా రాసుకోవాలి. 18 22 40, 40ని -21 అంటే -61. సో ఈ రెండు రాసుకుంటే ఇది 24 అవుతుంది. ఇదేమవుతుంది 24. సో కనుక సిగ్మా fi ui ఏమవుతుంది, 11లో 4 తీస్తే 7, ఇంకా 5 ఉంటుంది. 5లో 2 తీస్తే 3, -37. ఇదంతా సిగ్మా fi. హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు? 6 1 7 8 11 15 20, 3 5 7 8, 80 మెంబర్స్ జాయిన్ అయ్యారు హాస్పిటల్లో 80 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు మనకి హెచ్ మీ అందరికీ తెలుసు, హెచ్ వాల్యూ 10. ఇక్కడ అన్నీ రాసేసుకుందాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 40, సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 80, సిగ్మా fi ui -37. సో ఇప్పుడు అన్నీ తెలుసు కనుక మన ఫార్ములా వేసేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఫార్ములా ఏంటి, మీన్ m ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్.
ఏ వాల్యూ ఎంత మనకి 40. సో 40 ప్లస్ బ్రాకెట్ పెట్టుకోండి -37/80 ఇంటూ 10. 80 ఇంటూ 10. 10 1s 10 8s. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది 40 ప్లస్ ఇంటూ మైనస్ 37/8. 37/8. సో 37ని 8 తో డివైడ్ చేయండి. 8 5s 40, 8 4s 32. సో 5 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 50. 8 5s 8 6s 48. 8 6s 48. సో 2 20. 8 2s 16. 8 2s 16. అంటే ఏమొచ్చింది మనకి 40 మైనస్ 4.62. 4.62. జాగ్రత్తగా సబ్ట్రాక్షన్ చేయండి. 40.00 మైనస్ 4.62. సో ఇది 10. 10లో 8 ఇస్తే 2. ఇది 9. 9లో 6 ఇస్తే 3. ఇది 9. ఇది 10 9 ఉంటుంది. 9లో 4 ఇస్తే 5. ఇక్కడ 3 ఉంటుంది. సో 35.38. 35.38. So therefore mean is equal to 35.38. సో ఇది మనకి మోడ్ నుంచి 36.81 వచ్చింది, మీన్ నుంచి 35.38 వచ్చింది. సో మోడ్కి మీన్కి డిఫరెన్స్ ఏంటి ఇంటర్ప్రెట్ చేయమన్నాడు. సో ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం, ఇక్కడ 36 వచ్చింది, అక్కడ 35 వచ్చింది. అంటే ఈ మోడ్ అనేది ఏంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది. సో అంటే ఇది 36 అంటే మనం కావాల్సింది ఇవే కదా, క్లాస్ ఇంటర్వల్స్ కదా, ఎంతమంది ఉన్నారు అనేది కదా. సో కనుక ఒక సంవత్సరంలోని ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, సో అంటే అడ్మిట్ అయిన వాళ్ళు ఏంటంటే మనకి 5 నుండి 16 లోపు అడ్మిట్ అయిన వాళ్ళు 6 ఉన్నారు. 15 నుండి 25 లోపు మనకి అడ్మిట్ అయిన వాళ్ళు 11. అంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఇది ద మీన్ అంటే ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్ ని ఇండికేట్ చేస్తుంది. అదే రాస్తాం ఇక్కడ. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ admitted is 36.81. The average number of patients admitted. The average number of patients admitted. $35.38. సో ఇలా ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు అనమాట. అంటే ఇది ఎక్కువ ఉంది కనుక ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్ ఈస్ 36.81. ఇది తక్కువ ఉంది కనుక ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ది పేషెంట్స్ ఈస్ 35.38 అని రాయొచ్చు. లేదంటే ఇంకోటి రాయొచ్చు. ఇంకోటి ఏంటి, దీనికన్నా ఇది ఎక్కువ కదా. సో కనుక ద మోడ్ ఈస్ గ్రేటర్ దెన్ ది మీన్. ద మోడ్ ఈస్ గ్రేటర్ దాన్ ద మీన్. గ్రేటర్ దాన్ ది మీన్. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి మీడియన్ అనేది మధ్యలో ఉంటుంది. సో మీన్ అయితే మోడ్ కన్నా తక్కువ ఉంటుంది, మీన్ అనేది మోడ్ కన్నా తక్కువ ఉంటుంది, లేదంటే మోడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీడియన్ అనేది మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. ఏంటి సెకండ్ ప్రాబ్లం అంటే, ఇక్కడ ఇది అవర్స్ ఇచ్చాడు, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అని ఇచ్చాడు. ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, 0 నుండి 20 అవర్స్ వచ్చే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అనేవి 10 ఉంటాయి. అంటే లైట్స్ కానీ, చిన్న బల్బ్స్ కానీ. సో అవి అన్ని గంటలు వస్తాయి, అందుకన్నా ఎక్కువ రావు అన్నమాట. 20 నుండి 40 అవర్స్ వస్తాయి అన్నమాట 35 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. అంటే ఉంటాయి మనకి ఎలక్ట్రానిక్ చిప్స్ కానీ, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్ని గంటలు వస్తాయి. మీకు కంటిన్యూస్గా వేస్తే అన్ని గంటల కన్నా ఇంక ఎక్కువ రావు అన్నమాట. నెక్స్ట్ 40 నుండి 60 అవర్స్ వచ్చే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 52 ఉన్నాయి. 60 నుండి 80 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 61 ఉన్నాయి. 80 నుండి 100 అవర్స్ వచ్చే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 38 ఉన్నాయి. 100 నుండి 120 అవర్స్ వచ్చే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 29 ఉన్నాయి. అంటే మనం ఏంటంటే కంటిన్యూస్గా వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 నుండి 120 అవర్స్. 120 అవర్స్ అంటే ఏంటి మనకి 2 అవర్స్. 120 అవర్స్ అంటే మనకి 120 అవర్స్ ఉన్నాయి కదా. ఈ 120 అవర్స్
రోజు ఒక అరగంట వేయచ్చు, లేదంటే రోజు 5 నిమిషాలు వేయచ్చు, లేదంటే రోజు ఒక 10 నిమిషాలు వేయచ్చు. అలాగా ఆ విధంగా అది ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు 120 అవర్స్ తీసుకుంటే ఆ తర్వాత అది పనిచేయదు అనమాట. సో అలాగా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. దీని యొక్క మోడల్ లైఫ్ అడుగుతుంది అనమాట. మోడల్ లైఫ్ అన్నా మోడ్ అన్నా ఒకటేనండి. సో వాడు మోడల్ అన్నా మోడ్ అన్నా ఒకటే. సో ఏం లేదు, సింపుల్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎవరు? 61. సో కనుక ఇది F1, దీని ముందుది F0, దీని తర్వాతది F2. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని యొక్క లోవర్ క్లాస్ ఇంటర్వెల్ L. ఈ డిఫరెన్స్ ఏ తీసుకున్నా పర్లేదు. హెచ్ అనేది 20. ఈ డిఫరెన్స్ అయినా మీ ఇష్టం. ఏ తీసుకున్నా సరే హెచ్ అనేది 20. సో అన్ని వాల్యూస్ వస్తాయి కదా, ఇక్కడ రాసేయండి. L is equal to 60, H is equal to 20, F0 is equal to 52, F1 is equal to 61, F2 is equal to 38. సో ఫార్ములా వేసేయండి. మోడ్ M is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా ఇందులో అన్నీ తెలుసు మీకు. 1 2 3 4 5, అక్కడ కూడా 5 ఉన్నాయి. ఆ 5 వాల్యూస్ అందులో వేసేస్తాయి. L వాల్యూ ఎంత? L వాల్యూ 60 ప్లస్ బ్రాకెట్లు ఓపెన్ చేయండి. F1 ఎంత? 61 మైనస్ F0 ఎంత? 52 by 2 into 61 minus 52 minus 38. F2 ఎంత? 38 into H ఎంత? 20. అది కూడా వేసేయండి. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే, సింప్లిఫికేషన్ చేస్తే సరిపోద్ది. 61లో 52 తీస్తే మనకి 9 by 2 61s 122 మైనస్ 2 దీనికి ఇస్తే 40 అవుతుంది. 40 50 90 అవుతుంది. 40 50 90 అవుతుంది. సో ఇంటూ 20 ఇంటూ 20. హెచ్ వాల్యూ ఎంత? 20. 60 ప్లస్ 9 20s 180. 9 20s 180 బై. సో 2లో 0 తీస్తే 2, 12లో 9 తీస్తే 3, అంటే 122లో 90 తీస్తే 32. సో ఇది మనకి 4 టేబుల్లో ఉందా? ఉంది. సో 4 8s 32, 4 4s 16, 4 5s 20, అంటే 60 ప్లస్ 45/8. ఓకే. సో 45ని 8తో డివైడ్ చేయండి. 8 5s 40. సో 5 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. 8 6s 48. 8 6s 48. సో 2 ఉంటుంది. 20. 8 2s 16. చాలు. 2 డెసిమల్ తర్వాత చాలు. సో కనుక 60 ప్లస్ 5.62. దీన్ని క్యాచ్ చేసండి. 65.62. సో దేర్ ఫోర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 65.62. ఇలా రాస్తే 8 out of 8 చాలా చాలా ఈజీగా వస్తుంది. ఇదేం లేదు, చాలా ఈజీ. మనకి మెయిన్ మీడియం మోడ్లో కంపేర్ చేస్తే మోడ్ అనేది చాలా చాలా ఈజీ మేడం. సో ఇది మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఆ అండర్స్టాండింగ్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం వెళ్దాం. ఇక్కడ మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఇచ్చాడు. ఒక 200 ఫ్యామిలీస్ ఒక విలేజ్లోని సర్వే చేసామంట. ఒక 200 ఫ్యామిలీస్ సర్వే చేశారు. ఏమని? నెలకి 1000 రూపాయల నుండి 1500 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 24 ఉన్నాయి. అంటే చాలా 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 పేద కుటుంబం అండి, చాలా పేద కుటుంబం. నెలకి 1500 నుండి 2000 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 40 మంది ఉన్నారు, కొంచెం పర్లేదు. నెలకి 2000 నుండి 2005 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 33 మంది ఉన్నారు, 33 ఫ్యామిలీస్ ఉన్నాయి. నెలకి 2500 నుండి 3000 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 28 ఫ్యామిలీస్ ఉన్నాయి. నెలకి 3000 నుండి 3500 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 30 ఉన్నాయి. నెలకి 3500 నుండి 4000 ఖర్చు అయ్యే ఫ్యామిలీస్ 22 ఉన్నాయి. నెలకి 4000 నుండి 4500 రూపాయలు ఖర్చు చేసే ఫ్యామిలీస్ 16 ఉన్నాయి. నెలకి 4500 నుండి 5000 ఖర్చు చేసే ఫ్యామిలీస్ 7 ఉన్నాయి. అయితే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది సో అని అడుగుతున్నారు. అంటే మోడల్ అనమాట. సో మోడల్ కట్టాలి. సో మోడ్ కట్టాలి.
అదేవిధంగా మీన్ కూడా దీన్ని కట్టమన్నాడు. సో మీన్ కట్టమన్నాడు, అంతేగాని కంపేర్ చేయమన్నాడు. సో మోడల్ కట్టమన్నాడు, మీన్ కట్టమన్నాడు. సో మోడ్ అండ్ మీన్ కడితే సరిపోతుంది. ఓకే, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సో 24, 40 ఇవన్నీ ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అండి ఇది కనుక దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F0, దిస్ ఈజ్ F2. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని యొక్క లోవర్ లిమిట్ అనేది L అవుతుంది. లోవర్ లిమిట్ అనేది L. సో ఈ డిఫరెన్స్ కానీ ఈ డిఫరెన్స్ కానీ ఏ డిఫరెన్స్ తీసుకున్నా సరే మనకి హెచ్ వస్తుంది. హెచ్ ఎంత వస్తుంది? 500 వస్తుంది. సో 3000లో 2500 తీస్తే 500. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఇక్కడ రాయండి. L ఈజ్ ఈక్వల్ టు 1500, H ఈజ్ ఈక్వల్ టు 500, F0 ఈజ్ ఈక్వల్ టు 24, F1 ఈజ్ ఈక్వల్ టు 40, F2 ఈజ్ ఈక్వల్ టు 33. సో ఫార్ములేస్ చేసిడే మోడ్ M ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L ఎంత? 500 ప్లస్ F1 ఎంత మనకి? L ఎంత? 1500. L ఎంత? 1500. సో 1500 ప్లస్ F1 ఎంత? 40 మైనస్ F0 ఎంత? 24 బై 2 ఇంటూ 40 మైనస్ 24 మైనస్ 33 ఇంటూ H ఎంత? 500. ఇది 500. సో దీన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 1500 ఏం చేయదు, దీని అంతా వచ్చిన తర్వాత దీనికి యాడ్ చేయండి. 1500 ప్లస్ 40లో 24 తీస్తే 16, ఈ 500 పైకి తీసుకొచ్చింది ఇంటూ 500 బై 2 40s are 80, 2 40s are 80, 24 33 అంటే 57 మైనస్ 57. నెక్స్ట్ దీని ఏం క్యాలిక్యులేట్ చేయొద్దు, ఇది వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ అయితే చేద్దాం. సో 1500 ప్లస్ 16 ఇంటూ 500 బై దీనికి 3 ఇస్తే 60 అవుతుంది అంటే 23 అవుతుంది. ఎంత అవుతుంది? 23. ఓకే, సో 23 క్యాన్సిల్ అవుతుంది కనుక ఇంకా మనం ఖచ్చితంగా మల్టిప్లై చేసేది. 1500 ప్లస్ 16 5s are 80. సో అంటే 8000 బై 23. అంటే ఇప్పుడు మనం 8000ని 23తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ని దీనికి యాడ్ చేసాం. ఓకే, 8000ని 23తో డివైడ్ చేద్దాం. సో 23 1s are 23, 23 2s are 46, 23 3s are మనకి సరిపోతుంది 69. సో 11 అవుతుంది. సో ఇది క్యారీ డౌన్ అయితే 110. సో 23 5s are 115 అయిపోతుంది. 23 5s are 115 కనుక 4s are తీసుకోవాలి. 4 3s are 12, 1 4 2s are 8 9. సో 10లో 2 తీస్తే 8, 10లో 9 తీస్తే 1. సో మళ్ళీ ఇప్పుడు ఈ 0 అనేది క్యారీ డౌన్. 180 అంటే 7s are సరిపోతుందా? సో 140 20 160. 8s అయితే 160 24. సో 7s are సరిపోతుంది. 7 3s are 21 2, 7 2s are 14 16. సో 10లో 1 తీస్తే 9, 7లో 6 తీస్తే 1. ఇప్పుడు పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. సో ఇప్పుడు మనం 8s are తీసుకోవాలి. 8s are హ్యాపీగా సరిపోతుంది. 8 3s are 24 2, 8 2s are 16 18. ఓకే, సో 10లో 4 తీస్తే 6 ఉంటుంది, ఇంకేం లేదు. సో కనుక సో పాయింట్ అనేది 0 ఇస్తుంది. 23 3s are 16 కనుక 2s are సరిపోతుంది 46. ఇంకా మనం చేయవసరం లేదు. సో అంటే దీన్ని మనం యాడ్ చేయాలి. 1500 ప్లస్ 347.82. సో యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి 1847.82. Therefore mode is equal to 1847.82 రూపీస్ లేదంటే ఎక్స్పెండిచర్ అని రాసుకోవచ్చు మరి. సో నాకు ప్లేస్ లేదు అందుకే ఇక్కడ రాసాను, మీరు దీని కింద రాసుకోండి. ఇది కూడా రైట్ సైడ్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇదే సమ్ మనం మీన్ కట్టాలి. సో మీన్ కట్టాలంటే మనకి ఏంటి? మిడ్ వాల్యూ తెలియాలి.
1000కి 1500 రెండు యాడ్ చేస్తే 2500. 2500లో ఆఫ్ ఎంత మనకి? 2500లో ఆఫ్ 2000 ఆఫ్ 1500లో ఆఫ్ 250 అంటే 1250. XI. సో 1250. 2500 3000 అంటే 1500 2000 అంటే 3500. 3500 ఆఫ్ ఎంత? 3000 ఆఫ్ 1500, 500 ఆఫ్ 250. 1500 250 750 1750. లేదంటే సింపుల్గా 500 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి హెచ్ అనేది ఇక్కడ 500 వచ్చింది కదా, 500 యాడ్ చేసుకోవాలి. సో 500 యాడ్ చేస్తే ఏమవుతుంది? 2250. మళ్ళీ 2750. మళ్ళీ 3250. మళ్ళీ 3750. మళ్ళీ 4250. మళ్ళీ 4750. ఓకే. సో ఇప్పుడు మనం యూఐ కావాలి. నెక్స్ట్ ఎఫ్ఐ యూఏ కావాలి. యూఐ. సో ఇందులో మీరు ఏది అనుకున్నా సరే మనకు వస్తుందండి. సో కనుక మధ్యలో ఉన్నదాన్ని మనం అనుకుంటే వస్తుంది. ఇక్కడ మనకి 1847.82 వచ్చింది కనుక దాని దగ్గరలో వస్తుంది కనుక నేను దీన్ని అనుకుంటున్నాను, దీన్ని ఏ అనుకుంటున్నాను. సో అప్పుడు ఇది 0 అవుతుంది, ఇది -1 అవుతుంది, ఇది -2 అవుతుంది, ఇది -3 అవుతుంది. సో ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ఐ యూఐ. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ యూఐ. 24 3s 3 4s 12, 1 3 2s 6 7, మైనస్ ఉంది కనుక మైనస్. నెక్స్ట్ 42s -80, 33 1s -33, 0 130s 30, 2 22s 44, 3 16s 48, 4 7s 28. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి, అక్కడ రాయాలి. ఓకే, ఇది మనం ఆల్రెడీ వాడు ఇస్తాడు కనుక ఇది మనం డైరెక్ట్గా రాయొచ్చండి. 200. సో 200 ఫ్యామిలీస్ అని ఇచ్చాడు. సో కనుక డైరెక్ట్గా 200 మీరు యాడ్ చేసినా అదే వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూద్దాం. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈ మూడు యాడ్ చేయండి. ఈ మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 3 5 అవుతుంది, ఇది 15 18. సో 185 అవుతుంది, -185. ఈ 4 యాడ్ చేయండి. ఈ 4 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో 8 + 8 16, 16 + 4 20. సో 2 2 + 3 5 9 13 15 150. అంటే ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఎంత అవుతుంది? -35 అవుతుంది, -35. ఓకే. సో మనకి ఏ తెలుసు, హెచ్ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ ఇక్కడ రాసిద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2750. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 500. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 200. సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ ఈక్వల్ టు -35. ఇంతే కదా, ఇవే కదా. సో ఇప్పుడు మన రెండు వాల్యూస్ అన్ని వేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మీన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ ఎంత? 2750 ప్లస్ బ్రాకెట్లో మైనస్ పెట్టండి, -35 బై 200 ఇంటూ 500. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2750. ఇక్కడ 2 zeros క్యాన్సల్. ప్లస్ ఇంటూ మైనస్ 5 5s 25, 2 5 3s 15 + 2 17 బై 2. 2 టేబుల్తో క్యాన్సిలేషన్ ఈజీ కదండి. సో కనుక ఈజీగా చేద్దాం. 2750 మైనస్ 175లోని ఆఫ్ మాట, 175లోనే ఆఫ్. సో యాక్చువల్గా 174ను 1 పక్కన పెడదాం. సో 174లో ఆఫ్ ఎంత మనకి? 87. సో 87.5 మాట. 2 8s 16, 15 ఉంటుంది, 2 7s 14, ఇంకా 1 ఉంటుంది 0.5. సో ఇప్పుడు 2750లో 87.5 తీసేద్దాం. 2750.00 నుండి 87.5 తీసేస్తే
సో 5 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 7 తీస్తే 2, ఇక్కడ 4 ఉంటుంది. 14లో 8 తీస్తే 6, ఇది 6 ఉంటుంది. 6, 2. సో అంటే 2662.5. సో therefore mean is equal to 2662.5. ఇక్కడ కంపేర్ చేయమన్నా కనుక రెండు సెపరేట్గా రాసుకుంటే సరిపోద్ది. ఒకవేళ కంపేర్ చేయమన్నా సరే ఇక్కడ ఏం రాయొచ్చు, మీన్ ఈజ్ మోర్ దాన్ మోడ్. మీన్ ఈజ్ మోర్ దాన్ మోడ్. ఇందాల ఫస్ట్ సమ్లో ఏమొచ్చింది, మోడ్ ఈజ్ మోర్ దాన్ మీన్ వస్తుంది. ఏదైనా సరే ఇది ఎక్కువ ఉంటే అది తక్కువ ఉంటే, అది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉంటుంది, మధ్యలో మనకు మీన్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఏంటంటే ఫోర్త్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడంటే, ఒక 15 మంది 20 మందికి ఒక టీచరు, అంటే 15 నుండి 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టేట్స్ 3 ఉన్నాయి. 20 నుండి 25 మంది టీచర్స్కి ఒక టీచర్ ఉన్న స్టేట్స్ 8 స్టేట్స్ ఉన్నాయి. 25 నుండి 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టేట్స్ 9 ఉన్నాయి. 30 నుండి 35 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టేట్స్ 10 ఉన్నాయి. 35 నుండి 40 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టూడెంట్స్ 3 ఉన్నాయి, స్టేట్స్ 3 ఉన్నాయి. 40 నుండి 45 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండే స్టేట్స్ 0 ఉన్నాయి. అంటే ఈ రేషియోలో ఏ స్టేట్స్ లేవండి ఇక్కడ. మళ్ళీ 50 నుండి 55 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్న స్టేట్స్ 2 ఉన్నాయి మరి. సో ఈ విధంగా మనకి స్టేట్స్ను ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఇచ్చాడు. అయితే ఫైండ్ ద మోడ్, ఫైండ్ ద మీన్, కంపేర్ ద 2 వాల్యూస్ అన్నాడు. ఓకే. హైయెస్ట్ ఏంటంటే ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1, దాని ముందుది F0, దాని తర్వాతది F2. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో అక్కడ ఒక లైన్ రాసుకుంటే అందులో ఉన్న లోవర్ లిమిట్ అనేది L అవుతుంది. ఇది కానీ ఏదైనా సరే మనకి H అవుతుంది. H ఎంత అవుతుంది, 5 అవుతుంది. H ఎంత, 5. సో అన్ని వాల్యూస్ ఇక్కడ రాసేయండి. H ఈజ్ ఈక్వల్ టు 5, L ఈజ్ ఈక్వల్ టు 30, F0 ఈజ్ ఈక్వల్ టు 9, F1 ఈజ్ ఈక్వల్ టు 10, F2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా రాస్తే దీనికి 1 మార్క్ అండి. సో ఒకవేళ మీరు మర్చిపోతే 1 మార్క్ క్యాన్సిల్ అయిపోతుంది. కనుక ఇది రాయండి ఖచ్చితంగా. మోడ్ M ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో వాల్యూస్ అని వేసండి. L ఎంత, 30, F1 ఎంత, 10, F0 ఎంత, 9, 2 ఇంటూ F1 ఎంత, 10, F0 ఎంత, 9, F2 ఎంత, 3 ఇంటూ H ఎంత, 5. 30 ప్లస్ 10లో 9 తీస్తే 1 బై 2 10s 20, 9 3 ఎంత, 12 ఇంటూ 5. సో 30, 5 1s 5 బై 20లో 12 తీస్తే 8. 30 ప్లస్ 0 పాయింట్ పెట్టుకుంటే 50 అవుతుంది. 50 అవుతుంది కనుక 8 6 48, 8 6 ఎంత, 48. ఇంకా 2 ఉంటుంది అంటే 20, 8 2s 16, 8 2s అంత 16 అంటే ఇంకా 4 ఉంటుంది అంటే 40, 8 5s 40. 30.625 వస్తుంది. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి, 30.625. 30.62. ఇక్కడ చూద్దాం మీన్. నెక్స్ట్ ఏంటి, మిడ్ వాల్యూస్ కట్టాలి. XI 15 20, 15 20 ఎంత, 35, 35లో ఆఫ్ ఎంత, 17.5, 35లో ఆఫ్ ఎంత, 17.5. సో 5 కదా, 5కి యాడ్ చేయండి. 5 యాడ్ చేస్తే 22.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 27.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 32.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 37.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 42.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 47.5, మళ్ళీ 5 యాడ్ చేయండి 52.5. సో 1 2 3 4 5 6 7 8. సో 8 ఉన్నాయి కనుక మీరు మధ్యలో దీన్నైనా తీసుకోవచ్చు, దీన్నైనా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఏ అనుకోవచ్చు. సో కనుక నేను దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని ఏ. సో అప్పుడు ఇదేమవుద్ది, UI.
ఏమనుకున్నాం కనుక 0 -1 -2 -3 1 2 3 4. సో మీరు ఏదైనా సరే హెచ్ అనుకోవచ్చు, ఈ రెండిట్లో ఎక్కడైనా సరే హెచ్ అనుకోవచ్చు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ రాసాను. అన్ని వాల్యూస్ రాస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 32.5, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకా ఉంది కదా, నెక్స్ట్ FIUI కట్టాలి కదా, FIUI ఈ రెండు. 3 3s -9, 8 2s 16, 9 1s 9, 0 0, 1 3s 3, 0 0, 4 2s 8. సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 9 18 18 6 24 24 10 34. సో -34. ఇది 11. సో కనుక సిగ్మా FIUI ఎంత అవుతుంది? సో -23 అవుతుంది. -23 ఎందుకంటే 4లో 1 తీస్తే 3, 3లో 1 తీస్తే 2. సిగ్మా FI ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 11 20 30 35 స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ రాసేయండి. ఈ వాల్యూస్ అన్నీ రాస్తే ఈజీ మాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 32.5, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5, సిగ్మా FI ఈజ్ ఈక్వల్ టు 35, సిగ్మా FIUI ఈజ్ ఈక్వల్ టు 23, FIUI ఈజ్ ఈక్వల్ టు 23 -23. ఫార్ములా వేద్దాం. మీన్ M ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో ఏ వాల్యూ ఎంత మనకి? 32.5 ప్లస్ -23 బై 35 ఇంటూ హెచ్ 5. హెచ్ ఎంత? 5. క్యాన్సిల్ చేయండి. 5 1s 5, 5 7s 35. సో 32.5 -23/7. 32.5 minus 7 3s 21. 7 3s 21. పాయింట్ పెట్టుకుంటే సో 20 అవుతుంది. 7 2s 14. 6 ఉంటుంది 60. 7 8s 56. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 32.5 జీరోలో నుండి 3.28 తీయాలి. సో 10లో 8 తీస్తే 2, 4లో 2 తీస్తే 2, 12లో 3 తీస్తే 9, 2, 29.22. So therefore mean is equal to 29.22. సో ఇక్కడ కంపేర్ చేస్తే మనకి మీన్ కన్నా 3 అనేది ఎక్కువ ఉంటుంది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ మీన్ అని రాయొచ్చు. లేదంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ పర్ టీచర్ ఈజ్ 29.375. ద యావరేజ్ స్టూడెంట్స్ per teacher, the average students per teacher is 29.22 అని రాయొచ్చు అనమాట. ఆ రెండు స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం అండ్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. 25 అంటే సో దీనికన్నా ఇది ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ రాయొచ్చు. ఇంకా రాస్తాను. ద maximum number of students per teacher is equal to 30.625. The average number of students per teacher. The average number of students per teacher 29.22. ఇది మాట. సో ఇది రాంగ్. ఇది ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి 30.625. సో ఓవర్లుక్లో సో ఇలా కొన్నిసార్లు జరుగుతుంది. సో ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకో. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ మనకి 3000 నుండి 4000 రన్స్ చేసే బ్యాట్స్మెన్స్ 4 మెంబర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లో. సో ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లో 3000 నుండి 4000 రన్స్ చేసే బ్యాట్స్మెన్ 4 మెంబర్స్ ఉన్నారు. 4000 నుండి 5000 రన్స్ చేసే బ్యాట్స్మెన్స్ 18 ఉన్నారు.
5,000 నుండి 6,000 రన్స్ చేసే బ్యాట్స్మెన్ 9 మెంబర్స్ ఉన్నారు. 6,000 నుండి 7,000 రన్స్ చేసే బ్యాట్స్మెన్స్ 7 మెంబర్స్ ఉన్నారు. 7,000 నుండి 8,000 రన్స్ చేసే బ్యాట్స్మెన్స్ 6 మెంబర్స్ ఉన్నారు. 8,000 నుండి 9,000 రన్స్ చేసే బ్యాట్స్మెన్స్ 3 మెంబర్స్ ఉన్నారు. 9,000 నుండి 10,000 అయితే ఒకరు ఉన్నారు. 10,000 నుండి 11,000 కూడా ఒకరు ఉన్నారు. సో చాలా తక్కువ మంది చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి మోడ్ కట్టాలి. దీని మోడ్ కట్టాలంటే ఏంటి, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. సో ఇది F1, ఇది F0, ఇది F2. సో ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని యొక్క లోవర్ లిమిట్ అనేది L అవుతుంది. మీ ఏ రెండు డిఫరెన్స్ తీసుకున్న H అనేది వస్తుంది. H అనేది 1000, H అనేది 1000. సో అన్ని వాల్యూస్ రాసండి. సో H is equal to 1000, L is equal to 4000, F0 is equal to 4, F1 is equal to 18, F2 is equal to 9. సో అన్ని వాల్యూస్ వస్తాయి కదా, ఫార్ములా వేసేయండి. మోడ్ M is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో L ఎంత మనకి 4000. 4000 ప్లస్ F1 ఎంత 18, F0 ఎంత 4 by 2 into 18 minus 4, F2 ఎంత 9 into H ఎంత 1000, H ఎంత 1000, H వాల్యూ ఎంత 1000. ఓకే, 4000 ప్లస్ 18లో 4 తీస్తే 14 by 18 2 36, 4 13 ఎంత 4 9 ఎంత 13 into 1000. సో 36లో 13 తీస్తే 23, 36లో 13 తీస్తే 23. సో 4000, 1000 14 14,000, 14,000 by 23. ఎందుకంటే నేను మల్టిప్లై చేస్తాను 23 టేబుల్తో ఎలాగా చేయాలి, తప్పదు. సో కనుక 23 టేబుల్తో చేద్దాం. 14,000ని 23 టేబుల్తో మనం డివైడ్ చేద్దాం. సో 23 1 23, 23 2 46, 23 3 69. సో 23 4 సరిపోతుంది, 5 సరిపోతుంది. 5 3 15, 1 5 2 10, 11, 6 కూడా సరిపోతుంది. ఓకే, 6 చేద్దాం. 6 3 18, 1 6 2 12, 13. సో కరెక్ట్గా 6 సరిపోతుంది. 6 3 18, 1 6 2 12, 12 plus 1 13, 13. 10లో 8 తీస్తే 2. సో ఇది మనం క్యారీ డౌన్ చేద్దాం 0, ఎందుకంటే 3లో 3 సార్. సో 23 టేబుల్ లేదు కనుక జీరోస్. 23 0 0. సో 20 రిమైండర్. సో ఇప్పుడు ఇంకో 0 క్యారీ డౌన్. 23 1 23, 23 2 సో 200 అంటే మనకి ఆల్మోస్ట్ 9కి వెళ్ళిపోతుంది. సో 9కి వెళ్ళిపోతుంది. 8 గా 9, 8 3 24, 2 8 2 16, 18. దీని 23 యాడ్ చేసి మనకి 9 చూద్దాం. 9 3 27, 2 9 2 18, 9 2 18, 2 అంటే 9 ఎక్కువ అయిపోతుంది కనుక 8 తీసుకున్నాను. సో 10లో 4 తీస్తే 6, 9లో 8 ఇస్తే 1. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0, 160. సో 160 అంటే ఇది 184 కనుక అందులో 23 తీస్తే 161 అవుతుంది. సో 161 అంటే మనం ఖచ్చితంగా 6 తీసుకోవాలి. ఇక్కడ 138. సో 10లో 8 ఇస్తే 2 22. సో 220 అంటే ఖచ్చితంగా 9 తీసుకోవాలి. 9 తీసుకుంటే సరిపోతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది 4000 ప్లస్ 608.69. సో యాడ్ చేస్తే 4608.69. సో ఇక్కడ నా ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ రాస్తాను నేను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4608.69. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం.
సో లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ది కార్స్ ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు, ఆ టైం పీరియడ్ లో ఎన్ని కార్స్ అనేవి తిరుగుతున్నాయి అనమాట. సో అయితే ఏంటంటే మనకి దాని యొక్క మోడ్ కట్టమంటున్నాడు. ఓకే, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F20 కనుక ఇది F1, దానిపై ఏంటి F0, దాని కింద ఏంటి F2. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని యొక్క లోవర్ లిమిట్ అనేది L. సో అన్ని రాసేయండి. L is equal to 40, F0 is equal to 12, F1 is equal to 20, F2 is equal to 11, H is equal to 10. సో ఏ డిఫరెన్స్ తీసుకున్నా సరే మీకు 10 అవుతుంది. H is equal to 10. సో అన్నీ వస్తాయి కదా, రాసేయండి. మోడ్ is equal to M is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో వేసేయండి. L వాల్యూ ఎంత 40 ప్లస్ F1 ఎంత 20, F0 ఎంత 12 by 2 into F1 ఎంత 20, F0 ఎంత 12, F2 ఎంత 11 into H ఎంత 10. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 40 ప్లస్ 20లో 12 తీస్తే 18 అంతే కదా. 20లో 12 తీస్తే 18 కాదు 8. 20లో 12 తీస్తే ఎంత 8. 22 40, 11 12 అంతే 23 into 10. సో 10 8 80 రాసేద్దాం. నెక్స్ట్ 40 ప్లస్ 80 by 17. 40లో 23 తీస్తే ఎంత 17 టేబుల్ రావాలి మనకి. యాక్చువల్గా ఇక్కడ 85 అంటే 75 అయిపోతుంది. ఏం చేస్తాం అంతే. 40 ప్లస్ 17 4 68, 17 4 68, 12 ఉంటుంది. ఇంకా 12 ఉంటుందంటే 120. సో 120 ఉంటుందంటే 17 8 136, 17 7 119. సో కనుక 79 తీసుకుందాం. చేస్తాను మీకోసం, మళ్ళీ కొంతమందికి డౌట్. 17 4 68, సో 12 పాయింట్ పెట్టుకుంటే 0, 17 7 119. సో 1 పాయింట్ పెట్టుకుంటే 0. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటే 0. సో కనుక 47 తీసుకుంటే సరిపోదు, ఇంకా అవసరం లేదు. సో 44.7. సో therefore mode is equal to 44.7. అంటే 44.7, 44 కార్స్ అనేవి మ్యాక్సిమం అన్నమాట. 44 కార్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 13.2లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా కంపారిజన్ చేస్తూ మీకు చెప్పడం జరిగింది. రేపు మనం 13.3లోని మీడియంలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఈ సమ్స్ అన్ని మీకు మోడ్ అనేది మనకి చాలా చాలా ఈజీ అండి. ఎక్సైజ్ నెంబర్ 13.2లోని అసలు ఈ 10th క్లాస్లోనే ఈజియెస్ట్ సమ్ ఏదంటే మోడ్. ఎందుకంటే ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే క్యాలిక్యులేషన్ వస్తే చాలు, అందులో వేసి వాల్యూస్ చేసి ఇంకేమీ మనం ఆలోచించే అవసరం లేదు. సో అటువంటి ఈజీ చాప్టర్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, సూపర్ సార్, మాలేజ్ సార్, ఎక్సలెంట్ సార్, ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్, ఐ అండర్స్టూడ్ సార్, ఇలాంటి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా తెలుగులో కూడా కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా మన వీడియోస్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా కింద టైప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.